హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను ఇంకా ఈజీ అండ్ క్విక్ ఒక స్నాక్తో వచ్చేసాను మీ ముందుకి. నేను ఆల్రెడీ 1 వీక్ అవుతుంది స్వీట్ కార్న్ తెచ్చి, దాంతో ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. నార్మల్ స్వీట్ కార్న్ ఫ్రై చేసుకొని తిందాం అనుకున్నా, బట్ స్వీట్ కార్న్లో స్వీట్ లేకుండా అయిపోయింది. అది చాలా డ్రై అయిపోయింది. సో ఆలోచిస్తున్నాను ఏం చేయాలనేసి. సో నాకు ఒక ఐడియా తట్టింది, మనం స్వీట్ కార్న్తో వడలు ఎందుకు చేయొద్దు, గారెలు చేయొచ్చు కదా అని చెప్పేసి. అదైతే ఇవాళ ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. ఒకవేళ మంచిగా వస్తే మాత్రం ఖచ్చితంగా రెసిపీ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను టేస్ట్ చూసి నాకు నచ్చితేనే పోస్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు నచ్చలేదంటే అసలు పోస్ట్ కూడా చేయను. చూద్దాం ఎలా వస్తుందో. చాలా మంది మంచిగా లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మీ సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. ఇంకా మీ సపోర్ట్ అండ్ మీ లవ్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. చలో ఇవాళ రెసిపీ అయితే చూద్దాం. ఒకవేళ హిట్ అనుకోండి, నేను మళ్ళీ లాస్ట్లో వచ్చి చూపిస్తాను మీకు. ఒకవేళ ఫ్లాప్ అనుకోండి, ఇంకా మీకు ఈ బ్లాగ్ రానట్టే. ఓకే, లెట్స్ ట్రై అండ్ సీ. ఇక్కడ నేనైతే ఒక 2 స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇది నార్మల్ స్వీట్ కార్నే కాకుండా మనకి మక్క బుట్టలు దొరుకుతాయి కదా, స్వీట్వి కాకుండా నార్మల్వి, వాటితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందంట. కానీ ఇక్కడ ఇంకా స్వీట్ కార్న్తో చేస్తున్నాను నేనైతే. ఒకవేళ మీకు దొరికితే వాటితో చేసుకోండి, అవి కూడా టేస్ట్ బాగుంటాయి. ఈ 2 స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, నేనైతే వాటి తోలు మొత్తం తీసేస్తున్నాను, పొట్టంతా. ఇది చేసుకోవడం ఈజీనే. నాకు అన్నిటికన్నా పెద్ద పని ఏదనిపిస్తుందంటే వెజిటేబుల్స్ చాప్ చేయడం. ఇంకా వంటకి ఇలా కావాల్సినవి అన్నీ తీసుకోవడమే పెద్ద పని అనిపిస్తుంది. వంట చేయడం చాలా సింపుల్ అనిపిస్తుంది నాకు. మీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నాలాగా ఇక్కడ ఈ తొక్క తీయడమే చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే. ఫైనల్లీ ఒక 2 అయితే అన్నీ నేను నీట్గా తీసి పెట్టుకున్నాను. ఇందులో వేస్టేజే చాలా వస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఒక 2 స్వీట్ కార్న్ అయితే ఉన్నాయి కదా, అవి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని అంతా ఒలుచుకోవాలి. ఒలుచుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక సింపుల్ టిప్ చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీ చేసుకోవడం అనేది. ఇక్కడ ఫిగర్ అవుట్ చేస్తున్నాను ఎలా కట్ చేసుకుందాం అనేది. సో స్వీట్ కార్న్ అనేది ఇలా పొడవుగా నిలబెట్టుకొని మనం చాకుతో వాటిని ఇట్లా స్క్రేప్ చేసి కట్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. అయితే నార్మల్ మనము వడలు చేసుకోవడానికైతే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. బట్ స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని తినడానికైతే ఒలుచుకోవడమే బెస్ట్, నీట్గా వస్తుంది. ఇందులో అంత నీట్గా రాదు, ఎందుకంటే మనమైతే మిక్సీ పట్టేస్తాం కాబట్టి మనకి నీట్గా తీయనవసరం లేదు, రఫ్గా ఉన్నా పర్లేదు. అందుకోసమే నేను ఇక్కడ చాకు పెట్టి కట్ చేస్తున్నాను. ఈజీగా వచ్చేసింది చూడండి, కొంచెం కూడా వేస్టేజ్ అనేది ఏం లేదు. కాకపోతే నీట్గా రాకుండా కచ్చిరి బిచ్చిరికి ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తాయి అవన్నీ. ఇంకొకటి, కట్ చేసేటప్పుడు అన్నీ కింద పడిపోతాయి, చూసి కట్ చేసుకోండి కిందంతా నీట్గా ఉందని. నేను 2 స్వీట్ కార్న్స్తో చేశాను కదా, క్వాంటిటీ అయితే చాలా కొంచెమే వచ్చింది. ఒక 15 వరకు వచ్చాయనుకుంటా వడలు అంతే. మీరు పెద్ద ఫ్యామిలీ ఉంటే అయితే ఒక 4 అలా వాటితో చేసుకోండి. శాంపుల్కి చేసేటట్టు అయితే నా అలాగా ఒక 2 స్వీట్ కార్న్తో చేయండి, సరిపోతుంది. ఇక్కడ అన్నీ ఒలిచి రెడీగా పెట్టుకున్నాను కదా. ఇంకా ఇందులోకి అయితే 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇందులో అయితే నేను ఎలాంటి ఎండు కారం వేయట్లేదు, పచ్చిమిర్చితో చేస్తున్నాను కాబట్టి ఒక 4 వేసుకున్నాను. ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. స్వీట్ కార్న్లో ఆల్రెడీ మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఏం వాటర్ వేయొద్దు, అందులో నుంచి చాలా వాటర్ రిలీజ్ అయిపోతాయి. ఇంకా మనం గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు కూడా వేసుకోవద్దు, ఉప్పు వేసుకుంటే ఇంకా చాలా వాటరీగా అయిపోతుంది కాబట్టి మనము అది చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక 2-3 మినిట్స్లోనే నాకైతే మంచి ఫైన్గా పేస్ట్ అయితే అయిపోయింది. మరి మనం అంత ఫైన్ పేస్ట్ కూడా చేసుకోకూడదు, కొంచెం బరకగానే ఉంటేనే వడలు అనేవి టేస్ట్ బాగుంటాయి. ఇంకా తినేటప్పుడు మంచి క్రంచీ టెక్స్చర్ కూడా ఉంటుంది. అందుకోసమే ఇలా కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది. ఈ పిండిలో ఇప్పుడైతే నేను ఏం వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి ఒకటే వేసాను కదా. ఇప్పుడు మనకు కావాలి అన్నీ ఇందులో వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేస్తున్నాను కాబట్టి ఇందులో కొంచెం అంతా జీలకర్ర వేస్తున్నాను, ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర. ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటే చాలు. మనం ఇందులో చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేయొచ్చు, కానీ మళ్ళీ వాటర్ అనేవి ఎక్కువ రిలీజ్ అయిపోతాయి, అందుకే వాటర్ వేయట్లేదు, ఆనియన్స్ కూడా వేయట్లేదు. ఇంకా నేను నా దగ్గర ఫ్రెష్గా కొత్తిమీర ఉంది కాబట్టి నేను కొద్దిగా కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా చించి వేసుకుంటున్నాను. మీకు అల్లం ముక్కలు తినే వాళ్ళైతే కొద్దిగా అల్లం కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి ఒక 3 స్పూన్స్ అంతవరకు అయితే నేను కార్న్ఫ్లోర్ వేసినాను. కార్న్ఫ్లోర్ లేకుండా మనం ఇలా పకోడీ వేస్తే లేదంటే బజ్జీలాగా వేసామనుకోండి, ఆయిల్లో వేయగానే విరిగిపోతుంది, ఎందుకంటే అది పల్చగా ఉంటుంది కాబట్టి. అందుకోసం ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ అంతా కార్న్ఫ్లోర్ అనేది ఇందులో వేసి మిక్స్ చేస్తున్నాను. ఇంకొక 3 స్పూన్స్ శనగపిండి. ఇలా పిండి వేసుకుంటేనే మనకి ఈ బ్యాటర్ అనేది థిక్ ఉంటుంది, లేదంటే పల్చగా అయిపోతుంది. మీరు చూసుకోండి, నాకైతే
స్పూన్స్ కార్న్‌ఫ్లోర్, ఇంకా 3 స్పూన్స్ శనగపిండి సరిపోయింది. ఒకవేళ మీకు ఇంకా జారుడుగా అనిపిస్తుందంటే మాత్రం ఇంకొక స్పూన్ శనగపిండి వేసుకున్నా సరిపోతుంది. చూసుకోండి, మీకు ఇలా చేతికి ఇలా పెడితే వడలు వచ్చేలాగా, అంటే మనం వడలు వేసుకునేలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చేతిలో ఒక బిల్లెలాగా చేస్తున్నాను కదా, అలా వస్తే మనకు సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ. మీకు చూసుకోండి ఇంకా జారుడుగా ఉంది అనుకుంటే మాత్రం మీరు ఇంకో స్పూన్ కార్న్‌ఫ్లోర్ కానీ ఇంకొక స్పూన్ శనగపిండి వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే నాకు మంచి కన్సిస్టెన్సీ వచ్చింది, అంటే ఒక వడ షేప్లో చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది కదా, మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఈ ఆయిల్ అనేది మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి వేడిగా ఉంచొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేడిగా అయితే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను కొంచెం చేతికి వాటర్ అనేవి అద్దుకొని నా అరచేతిలోనే ఇలా బిల్లల్లాగా చేసేసుకొని నేను ఆయిల్లో వేసేస్తున్నా. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒక క్లాత్లో కానీ, లేదంటే మనకి ఆయిల్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి కదా, వాటిపైన వాటర్ అద్దుకొని వాటితో వేయండి. ఇలా హ్యాండ్తో చేయడమే ఈజీ నన్ను అడిగితే. జస్ట్ మన ఫింగర్ టిప్స్కి కొద్దిగా లైట్గా వాటర్ అప్లై చేసుకొని ఇలా చేతిలో నేను చూపిస్తున్నాను కదా, అలా చిన్న చిన్న ప్యాటీస్ లాగా చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయకండి, ఎందుకంటే ఇది పిండి పల్చగా ఉంది కదా, మళ్ళీ అన్నీ అతుక్కుంటాయి. ఒక 6-7 వేసుకొని అవన్నీ మంచిగా తిప్పుతూ ఫ్రై చేయండి. ఇక్కడైతే నేను వేసేసినాను. ఫస్ట్ రౌండ్ కంటే నాకు సెకండ్ రౌండ్ ఇంకా బాగా వచ్చాయి వేయడానికి, కానీ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను ఓన్లీ ఒక రౌండ్ ఫ్రై చేసినవి మాత్రమే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా, లేదంటే లోపల స్వీట్ కార్న్ అనేది మొత్తం పచ్చిగా ఉంటుంది. కాబట్టి మనం చూసుకుంటూ దగ్గర ఉండి ఫ్రై చేసుకోవడం బెటర్. ఇక్కడైతే ఇంకా ఫస్ట్ రౌండ్ బ్యాచ్ మొత్తం కూడా మంచిగా రెడ్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఆయిల్ అంతా నేను అంత స్ట్రెయిన్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. దీని టేస్ట్ హిట్టా ఫ్లాపా అంటే నన్ను అడిగితే మాత్రం హిట్, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్ట్ వస్తుందని. టేస్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం స్వీట్గా, కొంచెం కారంగా. మనం ఓన్లీ పచ్చిమిర్చి వేసాం కదా, దాని టేస్ట్ కూడా బాగా తాకుతుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ మర్చిపోకుండా మీరైతే మంచిగా కార్న్‌ఫ్లోర్ కానీ, లేదంటే మన దగ్గర శనగపిండి ఉన్నా చూసి వేసుకోండి. ఒకవేళ పిండి జారుడుగా అయితే మాత్రం వడలు అనేవి ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతాయి. నేను అదే అనుకున్నాను, బట్ ఈ రెసిపీ అయితే పక్కా హిట్. మరి మీరేమనుకుంటున్నారో కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ రెసిపీ చూసిన తర్వాత, హిట్టా, ఫట్టా, ఫ్లాపా అనేది. ఇక్కడైతే ఇంకొక రౌండ్ కూడా నేనైతే వేసేసాను, అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇవి వేడిగా తింటేనే బాగున్నాయి, ఇంకా చల్లారిన తర్వాత తింటే అంత లేదు టేస్ట్ అయితే. బట్ వేడిగా అలా వేసుకొని తింటే బాగుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే కెచప్తో తినడానికి ఇష్టపడతారు అనుకుంటా. ఇంకా నేను ఇవన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడైతే సర్వ్ చేసేస్తున్నా. ఇలా మంచి ప్లేట్లో మనకి ఎంత మంచిగా ఉంటాయి వేసినా ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటేనే చూడ్డానికైనా బాగుంటుంది, మనకి ఆ ఫీల్ కూడా వస్తుంది. ఇక్కడైతే నేను చేసిన అక్క గారెలు అనేవి రెడీ అయిపోయినాయి. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.